చెప్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం సహా టీడీపీ కార్యాలయాలన్నీ కూడా వాళ్ళు కూడా అక్రమంగానే కట్టారని ఆరోపిస్తున్నారు. ఏది ఒకసారి రేవంత్ అన్నకు ఫోన్ చేయండి. సీఎం గారు ఉన్నారు కదా, మీ టీవీ ద్వారా నేను రేవంత్ గారు కోరుతున్నాను, డైరెక్ట్గా ఎంక్వైరీ చేయించండి. ఆ రోజు ఎవరు ఇష్యూ చేసినారు, ఏ ల్యాండ్ ఇష్యూ చేసినారు, ఏ డబ్బులతో కట్టినారు, ఎట్లా కట్టినారు, మొత్తం వీ హ్యావ్ ఇట్ ఆన్ రికార్డ్. అందుకోసమే కదా సార్ 5 సంవత్సరాల నుంచి ఇన్ని పార్టీలు పడ్డా కూడా లీగల్ వాళ్ళు ఏం చెప్పినారు. ఇప్పుడు చిన్న కామన్ సెన్స్, ఎందుకు అటు విజయవాడలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు మా పార్టీ కార్యాలయాన్ని ముట్టుకొని ఎదుగుపోయినారు అనే దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లెవెల్లో ఉండి వాళ్ళ ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం లోకేష్ గారు బయట వచ్చి వారు మొత్తం కూడా ఎన్ని ఆస్తులు వచ్చినాయి, వాళ్ళు ఎంత సంపాదన ఉంది అని చెప్పి ప్రతి ఇయర్ డిక్లేర్ చేస్తా ఉన్నారు. మిమ్మల్ని ఒక్కటే అర్థం తెచ్చుకున్నాం, వైసీపీ నాయకులు ఏ రోజన్నా ఎక్కడ ఏమి ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నా, ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా అవి ఎక్కడ ఖర్చు పెట్టినారు అనేది ఒక ఆన్సరబిలిటీ ఉందండి. ఆన్సరబిలిటీ ఉందని అడుగుతున్నాను. ఎక్కడైనా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇది ఒక పలానా చోట నేను ఖర్చు పెట్టినాను, పోలవరం నేను ఖర్చు పెట్టినాను, అమరావతిని ఖర్చు పెట్టినాను, విశాఖపట్నం ఖర్చు పెట్టినాను, కనీసం ఇప్పుడు వరకు మీ యువర్ ప్రెస్ ఈజ్ ద 4th estate. వాట్ హ్యాపెండ్ టు ద ప్రెస్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎప్పుడన్నా సరే రిస్కొండ పోయి మీరు రికార్డ్ చేస్తున్నారు, ఏం కన్సిడర్ చేస్తున్నారో మీకు ఆ ధైర్యం ఉందా? ఇప్పుడు రిషికొండ గురించి మాట్లాడారు కాబట్టి, రిషికొండ అనేది ఒక టూరిజం కోసం కట్టిందే. పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ స్టే చేయడం కోసం కట్టామని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అదేమి ఆయన నేను సొంతంగా కట్టుకోలేదు అని ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరొకటి కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, మీరు గమనించే ఉంటారు. తాత్కాలిక సచివాలయానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. 500 కోట్లతోని ఇంత అద్భుతమైన భవంతిని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు. ఇది అభివృద్ధి అని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పడుకొని స్నానం చేయడానికి 36 లక్షలు, షవర్ పడుకొని సబ్బు రుద్దుకోవడానికి 20 లక్షలు, నువ్వు పోయి నడిచేదానికి ఒక పర్ ఎస్ఎఫ్టీ 18,000. ఇదా నువ్వు అభివృద్ధి చేసేదా? ముందే రాష్ట్రానికి డబ్బులు లేకుండా విలువలాడిపోతా, ఒక కాంట్రాక్టర్ బిల్లులు లేవు, ఆరోగ్యశ్రీ బిల్లులు లేవు, ఇవి కట్టే డబ్బులు లేవు నీకు. ఇప్పుడు నీకు ఇల్లు అవసరం, నీకా ఎక్కడి నుంచో పిఎం ఎప్పుడో నీకు సంవత్సరానికి ఒకసారి వస్తే నీకు కట్టేందుకు అవసరమా? జగన్మోహన్ రెడ్డి ఉండేదానికి ఒక బంగళా, కూతురికి ఇంకొక బంగళా, ఇంకోరికి ఇంకొక బంగళా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే డబ్బులు ఆన్సర్ పెట్టలేదా? వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ అండి.